మిథునని భారీగా స్వీకరించమని మిథున చెయ్యి వదలొద్దని సత్యమూర్తి కొడుకుకు చెప్పడంతో ఇవాల్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. దేవ ఇంట్లోకి రావడానికి ఇబ్బంది పడుతూ ఉంటే మిథున చెయ్యి పట్టుకుని ఇంట్లోకి తీసుకొస్తుంది. తప్పు చేసిన వాళ్లు భయపడాలి, వీళ్లంతా నీవాళ్లు, నీ గురించి తెలిసిన వాళ్లు, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారు కాని అవమానించేలా చూడరు, రండి అని తీసుకెళ్తుంది. ప్రమోదిని దేవాతో, ఏ భర్తకైనా అర్థం చేసుకునే భార్య దొరకడం అదృష్టం, కాని నీకు అర్థం చేసుకోవడంతో పాటు యుద్ధం చేసే భార్య దొరికింది, నిజంగా నువ్వు అదృష్టవంతుడివి అని అంటుంది. ప్రమోదిని చెప్పింది నిజంరా, నీ మూర్ఖత్వంతో ఈ అదృష్టం దూరం చేసుకోకురా, ఈ చెయ్యి ఎప్పటికీ విడిచిపెట్టకురా అని శారద అంటే దేవ మామ మాటలు గుర్తు చేసుకుని మిథున చెయ్యి విడిపించుకుంటాడు. దేవ మిథున చెయ్యి విడిపించుకోవడం చూసిన సత్యమూర్తి దేవా అని అరిచి లాగిపెట్టి కొడతాడు. అర్థమవుతోందా నీకు ఏం చేస్తున్నావో, ఏం కోల్పోతున్నావో? మేమంతా నిన్ను బయటికి తేలాక ఏడుస్తూ ఉంటే తను మాత్రం పిచ్చిదానిలా రోడ్ల మీద తిరిగిందిరా. తనే లేకపోయి ఉంటే ఈ పాటికి నువ్వు జైలు పాలయ్యేవాడివిరా. భార్య అంటే ధైర్యంరా, అలాంటి ధైర్యాన్ని, అంత గొప్ప అదృష్టాన్ని నువ్వు దూరం చేసుకుంటున్నావేంట్రా అని సత్యమూర్తి బాధపడతాడు. శారద కూడా ఏడుస్తూ, తను నీ జీవితాన్ని నిలబెట్టడమే కాదురా, మాకు కడుపు కోత లేకుండా చేసింది, అంత మంచి భార్యను నీ చేతులారా పోగొట్టుకోకురా అని ఏడుస్తుంది. కన్న బిడ్డలైన మీరు ఏ రోజు ఈ ఇంటి పరువు గురించి ఆలోచించలేదురా, కాని పరా ఇంటి నుంచి వచ్చిన పిల్ల ఆలోచించిందిరా. తను నీ మీద పడ్డ నిందను నిరూపించకపోతే మనం వీధిలో కూడా వెళ్లేవాళ్ళం కాదురా. ఎవరితో కలిసి బ్రతకాలో చెప్పేది కాదురా జీవితం అంటే, ఎవరు లేకుండా బ్రతకలేమో చెప్పేదేరా జీవితం అంటే అని సత్యమూర్తి దేవాతో అంటాడు. దేవా చాలా బాధపడతాడు కాని విషయం ఎవ్వరికీ చెప్పడు, ఏం మాట్లాడడు కూడా. మిథున లేకపోతే నీ జీవితానికి అర్థం లేదురా, అసలు జీవితమే లేదురా అని దేవా మిథున చేతులు కలుపుతారు. జీవితకాలం బాధపడే పరిస్థితి తెచ్చుకోవద్దురా, పట్టుకోరా, తన చేతిని పట్టుకో, నీ భార్యని ఇంట్లోకి తీసుకువెళ్లరా అని ఏడుస్తూ చెప్తాడు. దేవా మిథున చెయ్యి పట్టుకోకపోవడంతో, రేయ్ దెయ్యం పట్టిందా నీకు, ఎందుకెలా చేస్తున్నావు? ఎంత మంచి అమ్మాయిని భార్యగా అంగీకరించడానికి నీకొచ్చిన ఇబ్బంది ఏంట్రా, చెప్పరా చెప్పు అని తండ్రి ఏడుస్తున్నా దేవా నోరు మెదపడు. మిథున చెయ్యి వదిలేసి వెళ్ళిపోతాడు. నా కర్మ అని సత్యమూర్తి ఏడుస్తాడు. నా కర్మ అంటూ సత్యమూర్తి ఏడుస్తాడు. హరివర్ధన్, రాహుల్ అందరూ పరువు పోయిందని బాధపడుతూ ఉంటే అలంకృత సంతోషంగా వచ్చి బావ తప్పు చేయలేదని డీజీపీ గారే చెప్పి ప్రెస్ మీట్ పెట్టారని వీడియో చూపిస్తుంది. అది గర్వించాల్సిన విషయం కాదు. అసలు ఆ దేవ తప్పు చేస్తే వాడిని విడిపించడానికే మా నాన్న దాన్ని పెంచి పెద్ద చేసినట్లుంది అని అంటాడు. ఆ దేవాది ప్రేమైతే మరి మాదేంటమ్మా అని రాహుల్ తల్లిని ప్రశ్నిస్తాడు. హరివర్ధన్ మనసులో, మిథున ఈ దెబ్బతో నా ఇంటికొచ్చేస్తుందని అనుకుంటే తనే వెళ్లి విడిపించుకుంది. నా కూతుర్ని నా దగ్గరికి తెచ్చుకునేది ఎలా? మిథున ఇంకా దేవాకి దగ్గరైపోతుంది అని అనుకుంటాడు. దేవా రాత్రి 6 బయట కూర్చుంటే మిథున వచ్చి, ఆకలి వేయడం లేదా? నీకు 2 ఆప్షన్లున్నాయి. 1 రాముడు మంచి బాలుడ్లా వచ్చి తినేయడం, 2 నేను లాగి పెట్టి 2 ఇచ్చి తినిపించడం. దయచేసి నన్ను మంచి భారీగా ఉండనివ్వు అని అంటుంది. దేవా వద్దు అంటే మిథున ఫుడ్ తీసుకొచ్చి చేతిలో ప్లేట్ పెట్టి, తిను మొగుడ్స్ అని బెదిరిస్తుంది. దేవా తప్పించుకోలేక తింటూ ఉంటే మిథున దేవాని చూసి మురిసిపోతుంది, సిగ్గుపడిపోతుంది. దేవా మనసులో, ఈ ప్రేమ తట్టుకోవడం నా వల్ల కావడం లేదు, నా మనసులో నీ ప్రేమ దాచుకోవడం అస్సలు కావడం లేదు, నీ ప్రేమను దూరం చేసుకోవాలంటే ప్రాణం లేకుండా బ్రతకడమే, అంతా నా తలరాత, తప్పదు, ఏం చెయ్యాలి అని అనుకుంటాడు. దేవా పైకి మాత్రం, మిథున ఎందుకు ఇలాగే ఇక్కడుంటావు, వెళ్ళిపో అని అంటాడు. నీ కళ్లలో ప్రేమ కనిపిస్తోంది దేవా, నువ్వు కట్టిన తాళి నా గుండెల మీద ఉంది, మరి నీ మనసులో ఏముందో నాకు ఈ తాళి చెప్పదా? నీ మనసులో నా మీద ఉన్న ప్రేమ నువ్వు బలవంతంగా చంపుకుంటున్నావు, అందుకు కారణం మనల్ని విడదీయాలని ఎవరో బలంగా ప్రయత్నిస్తున్నారు అని మిథున అంటే, దేవా ఇంకెవరు మీనా అని ఆగిపోతాడు. మిథున షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటుంది. ఎవరు అని అనగానే దేవా వెళ్ళిపోతాడు. దాంతో ఇవాల్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.